పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఏం మాట్లాడుతున్నారో స్వయంగా మీరే వినండి. పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు. ఏ రోజు కూడా మాట్లాడింది లేదు. పోసాని కృష్ణమురళి చాలా పద్ధతిగా మాట్లాడాడంట. ఏనాడు వ్యక్తిగత విమర్శలు చేసేవాడు కదట. ఇంతకే ఎవరు చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత ఈ పోసాని కృష్ణమురళికి సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాడు. నా జీవితంలో ఇలాంటి వక్త ఇంత బాగా మాట్లాడే వ్యక్తిని పోసాని కృష్ణమురళిని తప్ప ఇంకెవరిని చూడాల, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ పోసాని కృష్ణమురళిని ఎందుకు అరెస్ట్ చేశారు? పోసాని కృష్ణమురళి నిన్నగాక మొన్న నేను రాజకీయాలకి శాశ్వతంగా తప్పుకుంటున్నా, రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నా, ఇక నుండి నా జీవితం అంతా నా కుటుంబంలో నా భార్యకి నా పిల్లలకి తప్ప ఎటువంటి రాజకీయాల్లో నేను ఇన్వాల్వ్ అవ్వను, ఏ పార్టీతో నాకు సంబంధం లేదు, ఏ పార్టీతో నేను అంటకాగనని చెప్పినటువంటి పోసాని కృష్ణమురళిని ఎందుకు ఇప్పుడు అరెస్ట్ చేశారంటే, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్తే నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు నోటీసులు ఇస్తారు కదా, ఎందుకు అరెస్ట్ చేస్తారు, ఏ కాజ్ మీద అరెస్ట్ చేస్తున్నారు, దేనికి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి నోటీస్ ఇస్తారు. సార్ ఇదిగోండి పలానా కాజ్ మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఇదని చెప్పి పోలీసులు నోటీస్ ఇస్తుంటే ఈ పోసాని కృష్ణమురళి నేను తీసుకోను, నాకెందుకు నోటీసులు, నేను అసలు ఆపరేషన్ చేసుకుని వచ్చా, ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఇప్పుడు అన్నం తినాలి, అబ్బే నేను రాను అని అంటున్నాడండి. ఏంటండి ఇది? తన భార్య గారిని సంతకం పెట్టమంటే నువ్వు పెట్టద్దు, సంతకం పెట్టద్దు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంత భయం? నిన్నగాక మనం బాగా మాట్లాడారు కదా, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణంగా మాట్లాడారు సార్ మీరు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా కులాలను గుచ్చి మాట్లాడినప్పుడు అప్పుడేమైపోయిందండి మీకు? నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని ఎంత దారుణమైన మాటలు మాట్లాడారండి. అన్నం తినేవాళ్ళు ఎవరైనా సరే ఈ నేను చెప్పే మాట ఎవరైనా మాట్లాడతారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ భార్య గారి గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడాడండి. పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడో బయటికి వెళ్తావు, నీ పనోడు వెళ్ళి నీ భార్య దగ్గర పడుకుంటే ఇలాంటి పిల్లలు నీకు పుట్టిన వాళ్ళు అయిపోతారా అని చెప్పి ఎంత నీచాతి నీచంగా మాట్లాడాడండి. ఎవరైనా అన్నం తినేవాడు ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడతాడా? ఇదే మనకు రాజకీయాలు నేర్పించే సంస్కారాలు. రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం, రాజ్యాంగం మనకు కల్పించినటువంటి భావ ప్రకటనపు హక్కు ద్వారా ప్రశ్నిస్తున్నావు అని చెప్పి ఏం నువ్వు ప్రశ్నించేది? ఇంట్లో ఉన్న ఆడపిల్లల గురించి, ఇంట్లో ఉన్నటువంటి విషయాల గురించి నువ్వు ప్రశ్నించేది? అసలు ఎవడైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తాడా? ఇలాంటి మాటల వల్ల కాదు. పవన్ కళ్యాణ్ నిన్ను అన్నావు, నారా లోకేష్ నిన్ను అన్నావు, చంద్రబాబు నాయుడు గారు నిన్ను అన్నావు, ఎన్ని ఎలా మర్చిపోతారు అనుకుంటున్నావు? ఈయన అంటున్నాడు కదా, ఇప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడేవాడు, ఎవరిని విమర్శించేవాడు కదంటున్నాడు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో కానీ కొంతమంది నాయకులు కానీ ఒక్కసారి లిస్ట్ వేస్తే ఇందులో ప్రధానంగా మొదటొచ్చే పేరు ఈ పోసాని కృష్ణమురళిది. మరి ఎన్నాళ్ళు ఎందుకు లేట్ అయిందంటే లేట్ అయింది. పోసాని కృష్ణమురళికి టైం బాగుండో, లేదంటే గ్రహాలన్నీ పోసాని కృష్ణమురళి అనమలు గిరగ తిరగటం వల్ల పోసాని కృష్ణమురళి బతికిపోయాడు. లేదంటే ఈ పాటికి ఎప్పుడో జైల్లో ఓసలు ఎక్కడతా ఉండాలి. కమ్మ సామాజిక వర్గాలు అంటాడు, లేదంటే కాపు సామాజిక వర్గాలు అంటాడని చెప్పి ఎక్కడికక్కడే కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఈ పోసాని కృష్ణమురళి యొక్క మాటలు ఉండేవి. చాలా దారుణంగా మాట్లాడేవాడండి. లకారాలతో సంబోధించేవాడు. లకారాలు అంటే అర్థం చేసుకోండి, అమ్మనా బూతులు తిట్టేవాడు. ఏంటండి ఏ బూతులు? రాజకీయాల గురించి ఇదేనా? మాకు వాళ్ళు కాపాడేస్తారు, వీళ్ళు ఉన్నారు అండ, మేము ఎలా చూసుకుంటాం, ఎవరినైనా పెచ్చి వెళ్ళిపోతాం, ఎవరినైనా ఇష్టానుసారంగా తిట్టేస్తాం, ఎవడో మమ్మల్ని ఏం చేయడని చెప్పి విస్తృత స్థాయిలో గత 5 సంవత్సరాలు నోటుకొచ్చినట్టు పెగిలిపోయారు ప్రతి ఒక్కరు. అత్యంత దారుణంగా వాడని లేదు, వీడని లేదు, అది లేదు, ఇది లేదు, అబ్బో అసలు అమ్మో నోరు తెరిస్తే. ఇంతకే ఇక్కడ చంద్రబాబు నాయుడు వాంటెడ్గా టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ వాంటెడ్గా టార్గెట్ చేయడం ఏ కనపడుతుంది తప్ప ఏమైనా చూసారండి గత 5 సంవత్సరాలు ఎలక్షన్ టైంలో కానీ అంతకుముందు కానీ? జగన్మోహన్ రెడ్డి ఏదైనా పథకం కానీ ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడాడు అనుకోండి, అది తప్పు అని చెప్పి కూటమి ప్రభుత్వం సంథింగ్ ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ ఎవరైనా కౌంటర్ అటాక్గా ఏదైనా మాట్లాడారనుకో, వెంటనే ఈ పోసాని రెడీగా మైకట్టు కూర్చునేవాడు. ఏమిరా మా జగన్ని తిడతారా మీరు చేయరు, మా జగన్ ఎన్ని చేసేయడరా, మీరు వాళ్ళకు పుట్టారా, వీళ్ళకి పుట్టారా, మీరు అలాంటి వాళ్ళరా, ఇలాంటి వాళ్ళరా అని చెప్పి సందర్భం అసలు వాస్తవాలు ఇలాంటి ఏమీ పోసానికి కృష్ణమురళి తెలియదు. ఏది పడితే అది మాట్లాడేసేవాడు అంతే. ఈ రోజున అలాంటి వ్యక్తి గురించి ఈరోజు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఈయన పద్ధతిగా మాట్లాడేవాడట. ఏ పద్ధతి అండి? ఏ పద్ధతుల గురించి తిడతాం అంటే అది పద్ధత? లేదంటే చంపేస్తాం పొడి చేస్తాం అంటే అది పద్ధత? అమ్మనా బూతులు తిట్టడం ఒక పద్ధత? లకారాలతో సంబోధించుకొని తిట్టడం ఒక పద్ధత? ఇంట్లో వాళ్ళ ఆడపిల్లల్ని ఇంట్లో వాళ్ళు లాక్కొచ్చి ఇలా హీనాతిహీనంగా
ఇంట్లో వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టడం ఇదొక పద్ధత? ఇదేనా పద్ధతులు అంటే? ఇలాంటి మాట్లాడేవాళ్ళు పద్ధతిగా మాట్లాడేవారా మీ దృష్టిలో? ఇదేనా మీరు రాజకీయాలు నేర్పించేవి? ప్రజలకు ఏ సందేశం ఇవ్వడానికి సార్ మీరు ఇప్పుడు మళ్ళీ ఈ రోజున పోసాని కృష్ణమురళి అరెస్ట్ గురించి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి వ్యక్తిని పూర్వం మేము చూడలేదు, చాలా మంచోడు, అరెస్ట్ చేయడం చాలా బాధాకరంగా ఉంది, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, అరాచకాలు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా? ఏం మాట్లాడుతున్నారు? కనీసం ఆలోచిస్తున్నారు కదా సార్? ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ అవుతున్నారంటే ఇలా నోటు దోలే, ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే రాజకీయాల గురించి ఏనాడు మనం ప్రస్తావించం. ఒక రాజకీయం గురించి, ఒక ప్రజా సమస్యల పట్ల, ప్రజా విధానం పట్ల, ప్రజాస్వామ్యం గురించి, మనకు రావాల్సినటువంటి రాయితీల గురించి, మనకు కావాల్సిన పథకాల గురించి, ఇలాంటి వాటి గురించి మనం ప్రశ్నించం. మనకు కావాల్సిందల్లా ఫేమస్ అవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మనం ఫేమస్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి కంట్లో పడితేనే మనకి రేపు పొద్దున పదవులు వస్తాయి. వాళ్ళని తిడితే మన పేరు ప్రఖ్యాతులు వస్తాయి, వాళ్ళని తిడితే ఇంకా పెద్ద పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. దర్బార్ సినిమా ఎంతమంది చూశారు? రజనీకాంత్ సినిమా దర్బార్ సినిమా ఉంటుంది కదా. ఆ దర్బార్ సినిమా కనుక ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి పర్టికులర్గా వర్తింపజేసినట్టు ఉంటుంది. దర్బార్ సినిమాలో విలన్ ఏం చేస్తూ ఉంటాడు? పోలీసుల్ని చంపేస్తూ ఉంటాడు. ఇదిగో కానిస్టేబుల్ని చంపితే ఒక రేటు, నెక్స్ట్ ఎస్ఐని చంపితే ఆ స్టార్లు తీసుకొస్తే ఒక రేటు, సిఐని చంపితే ఒక రేటు, అలాగా ర్యాంకులు పెరిగే కొద్ది డిఐజీ, ఎస్పీ, తర్వాత ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇలాగ ప్రతి ఒక్కరు ఒక స్టార్లు పెరిగే కొద్దిగా ఒకళ్ళు చంపుకొని వెళ్తే ఒక్కొక్క రేటు ఇచ్చేవాడు విలన్. అంటే అంత డబ్బు ఇచ్చేవాడు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే పని ఏంటంటే, ఇప్పుడు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలను తిడితే ఒక రేటు, తర్వాత సర్పంచులు తిడితే ఒక రేటు, తర్వాత సంబంధించిన కార్పొరేటర్లను తిడితే ఒక రేటు, ఆ తర్వాత మేయర్ని వాళ్ళని తిడితే ఒక రేటు, తర్వాత ఎమ్మెల్యేలను తిడితే ఒక రేటు, ఎంపీలను తిడితే ఒక రేటు, మంత్రి పదవులు చేపట్టిన వాళ్ళని తిడితే ఇంకొక రేటు, ఆఖరికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ చంద్రబాబుని తిడితే హై ర్యాంకింగ్ రేటు ఒకటే, పవన్ కళ్యాణ్ తిడితే ఒక రేటు, లేదంటే తర్వాత నారా లోకేష్ గారిని తిడితే ఒక రేటు, ఇలాగ ఫిక్స్ చేసి జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇచ్చి పెంచి పోషించేవాడు అనమాట. ఇక్కడ ఏంటి వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా చూసుకుంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి బోరగడ్డ అనిల్ దగ్గర నుండి ఈరోజు అరెస్ట్ అయినటువంటి పోసాని కృష్ణమురళి వరకు ఒకసారి ఆ లిస్ట్ ఓపెన్ చేసి చూడండి. బోరగడ్డ అనిల్ ఏమంటాడు? 1 గంట టైం ఇస్తే చంద్రబాబుని, నారా లోకేష్ని ఎక్కడ ఉన్నా సరే వెతికి మరీ చంపేస్తానంటాడు. ఇంకోడేమంటాడు? అసలు ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని ఉద్దేశించే మాట్లాడతాడు. ఇంకొకడేమంటాడు? అమ్మనాబూతులు తిడతాడు. ఇంకోడేమంటాడు? లకారాలతో సంపాదిస్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటి చేస్తాడు? ఫోటోలు మాఫింగ్లు చేస్తూ ఉంటాడు. ఉన్నది లేనట్లు లేదో ఉన్నట్టు క్రియేట్ చేసుకుంటా ఫోటోలు మాఫింగ్ చేసుకుంటూ రకరకాల విస్తృత స్థాయిలో ప్రచారాలు చేస్తాడు. ఇలాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక రాక్షస సైన్యం బయలుదేరిందని చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని రాజకీయాల గురించి మాట్లాడతాం, రాజకీయ ప్రస్తావనల గురించి మాట్లాడతాం అని చెప్పి రాజకీయాల గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం, ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని దూషించడం, ఫోటోలు మాఫింగ్ చేసుకుంటాం, అక్రమ సంబంధాలు అంటకట్టడం, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి వీడియోలు వదలడం, వీళ్ళు నైజం అయిపోయింది. ఈరోజున పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయింది కూడా ఇదే. ఎంత దారుణమైన మాటలండి. ఒక్కసారి చెప్పడానికి కూడా వినిపిస్తా కూడా చిరాకు ఉండి వాళ్ళ వీడియో పక్కన ప్లే చేయట్లేదు, కానీ ప్లే చేస్తే బాగుండేది, కానీ ప్లే చేయబుద్దు. ఎందుకంటే అవి ఏమన్నా నీతి సూత్రాలా ఏమన్నా వినిపించడానికి ప్రజలకి? పచ్చిబూతులు తిడతానండి, అయ్యే వినిపించి ఎందుకు ఛానల్ పొరుగు తీసుకుంటాం? ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడంటే ఇలాంటి వారు చాలామంది ఉన్నారండి. వీళ్ళందరూ ప్రతి ఒక్కరు నేరాలి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం చాలా లేట్ చేస్తూ ఉంది. ఎందుకంటే తప్పు చేసిన వాడికి సకాలంలో వెంటనే శిక్ష పడితేనే చట్టాల మీద గౌరవిస్తారు, మనుషుల మీద గౌరవిస్తారు, ఎవరినైనా సరే గౌరవిస్తారు. తప్పు చేసిన వాడు ఈరోజు కాళ్ళు రేగరేసుకుని తిరుగుతూ ఉన్నాడు. తప్పు చేయనివాడు మీద అక్రమ కేసులు పెట్టేయడం, ఇలా చేయడం గత ప్రభుత్వాలు చేసినవి అవే కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడతా ఉంది. కాస్త లేట్ అయింది, చెప్పారు ఉంటుంది కదా, కర్మ ఎవరినే విడిచిపెట్టదు. ఎంతటి వాడైనా సరే కర్మకి అందరూ జవాబు చెప్పాల్సిందే. మేము గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవడేం చేయలేడు, రాబోయే రోజులు మాదే మళ్ళీ అధికారం, 30 ఏళ్ళు మేము అధికారంలో ఉంటామని చెప్పి రెచ్చిపోయి ప్రతి ఒక్కడు కూటమి ప్రభుత్వం మీద ఎంత దారుణంగా విస్తృత స్థాయిలో విరుచుకుపడ్డారో ఇలాంటి వారికి రోజులు దగ్గర పడ్డాయి. ఇందులో ఎట్టి సందేహం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు చట్టం ముందు అందరూ సమానమే. ఈరోజు తప్పు చేసిన టీడీపీ వాడైనా, జనసేన వాడు, బీజేపీ వాడైనా, ఆఖరి ఎవరైనా సరే చట్టం అందరికీ సమానమే. చట్టం ఎవరు చుట్టం కాదు, అందరిని చట్టపరంగా శిక్షిస్తూ ఉన్నారు. ఏదైతే నారా లోకేష్ గారు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి ఒక్కరిని రెడ్ బుక్ నినాదంతో ఏం చేసినా సరే చట్టపరంగా శిక్షిస్తా, ఎవరిని అక్రమ అరెస్టులు చేసేది లేదు, అందరిని చట్టపరంగానే రెడ్ బుక్లో ఉన్న విధంగానే
పేర్లు రాసుకుంటున్నా, ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షిస్తానన్న ప్రకారంగా ఈ రోజున ఏం చేస్తూ ఉన్నారు? నారలోక అధినేతను అందరినీ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎన్ని బురద జల్లే రాజకీయాలు చేసినా, ఎన్ని శవ రాజకీయాలు చేసినా, కూటమి ప్రభుత్వం మీద ఎన్ని విమర్శలు చేసుకున్నా, అక్రమ అరెస్టులన్నా, ఇంకంతకన్నా దారుణంగా మాట్లాడినా కూటమి ప్రభుత్వం చేసేటువంటి అరెస్టులు 100కి 100% రైట్. ఇదే వాస్తవం, ఇలాగే చేయాలి. ప్రజాస్వామ్యం ఏంటిదే, రక్షణ శాంతి పద్ధతులు ఎలా కాపాడాలనే అంశం కూడా ఇదే. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాజకీయాల గురించి మాట్లాడి రాజకీయ ప్రస్తావనలు చేసుకోండి.